హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్టోరీ ఏంటో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింది కదా. సో స్టోరీలోకి వెళ్ళకనే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నా పేరు నిఖిల్, వయస్సు 19, డిగ్రీ చదువుతున్నాను. నేను వైజాగ్లో మా మామయ్య వారి దగ్గర ఉండి చదువుతున్నాను. మా అత్త పేరు మాధవి. చాలా బాగుంటుంది. హీరోయిన్ సౌందర్యలాగా బొద్దుగా ముద్దుగా ఉంటుంది. మా వంశంలో నేను చదువుల్లో ఫస్ట్ వచ్చేవాడిని కాబట్టి అందరూ నేను అంటే చాలా ఇష్టం. చాలా గారాబం పెంచారు. అందరూ నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. మా అత్త కూడా నాతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేది. మా మామయ్య అంతకి ఒక బాబు 5 ఇయర్స్. మా మామయ్య మార్కెటింగ్ బిజినెస్ చేసేవాడు. నెలలో చాలా రోజులు టూర్తో బిజీగా ఉంటాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి టూర్లు ఇంకా ఎక్కువ అయ్యాయి. నేను, అత్త, వాళ్ళ బాబు ముగ్గురం ఉండేవాళ్ళం. చాలా వరకు మా మధ్యకాలంలో నా అత్త నాతో చాలా క్లోజ్గా మూవ్ కావడం మొదలుపెట్టింది. నాకు అత్త మీద ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కానీ ఒకరోజు మేము ఇద్దరమే ఉన్నప్పుడు తాను నాతో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతుండగా తన చీర కొంగు జారిపోయింది. తన 2 పెద్ద బాల్స్ నాకు కనిపించాయి. నేను వాటినే చూస్తూ ఉండిపోయాను. నాకు అదే ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి ఆడవారిని చూడడం. తను జాకెట్ వేసుకుంది కాబట్టి దాదాపు సగం కనిపించాయి. ఆ రోజు లోపల బ్రా కూడా వేసుకుంది కాబట్టి చాలా క్లియర్గా కనిపించాయి. తాను వెంటనే కొంగు సరి చేసుకోలేదు. తర్వాత నేను చెప్పాను, అత్త నీ కొంగు జారిపోయింది అని. తాను ఒక్కసారిగా ఉలిక్కిపడి కొంగు సరి చేసుకుంది. తర్వాత తాను సిగ్గుపడుతూ విని నవ్వుతూ క్లియర్గా చూసావా అని అడిగింది. చూశాను అత్త అని అన్నాను. దానితో తను ప్లీజ్ నువ్వు చూసినట్లు ఎవరికి చెప్పొద్దు అంటూ బ్రతిమాలింది. నేను సరే అత్త, నేను ఎవరికి చెప్పనులే అని చెప్పాను. దాంతో అత్త నువ్వు చాలా మంచి పిల్లాడివి అని మెచ్చుకుంది. ఆ రోజు నాకు అత్త పైన కోరిక కలిగింది. అత్త ఎలా అయినా తనతో కలవాలి అనుకున్నా. అత్త క్లోజ్గా ఉండడం ప్రారంభించింది. నేను కాలేజీ నుండి రాగానే కాఫీ పెట్టి ఇచ్చేది. మా కాలేజ్ విషయాలు అడిగేది. ఫ్రెండ్స్ గురించి అడిగేది. తన కాలేజ్ విషయాలు చెప్పేది. నేను వాళ్ళ బాబుకి హోంవర్క్ అది నేర్పించేవాడిని. ఒక వారం తర్వాత మామయ్యకి టూర్ వెళ్ళవలసిన టైం వచ్చింది. మామయ్య నన్ను పిలిచి నిఖిల్, నేను రావడానికి 4 లేదా 5 రోజులు పడేటట్లు ఉంది. నువ్వు కాలేజీకి వెళ్ళకపోయినా పర్లేదు కానీ అత్తకి తోడుగా ఉండు అని చెప్పాడు. నేను సరే మామయ్య అన్నాను. మామయ్య అతన్ని పిలిచి నేను ఢిల్లీ వెళ్ళి రావడానికి దాదాపు 4-5 రోజులు పట్టేలా ఉంది. సూర్యకాంత్ని కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లో నీతోనే ఉండమన్నాను. నీకు ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పి ఢిల్లీ వెళ్ళాడు. ఆ రోజు రాత్రి నేను మామూలుగా హాల్లో పడుకున్నాను. అర్ధరాత్రి అత్త నన్ను లేపింది. వినిల్, నాకు భయంగా ఉంది. నువ్వు వచ్చి నా పక్కన పడుకోవా ప్లీజ్ అంది. నేను సరే అత్త అని వెళ్ళి అత్త పక్కన పడుకున్నా. అత్త నన్ను గట్టిగా హత్తుకొని పడుకుంది. నాకు అదే ఫస్ట్ టైం లేడీస్ని హత్తుకొని పడుకోవడం. ఒళ్ళు జివ్వుమంది. నేను కూడా అత్తని వాటేసుకొని పడుకున్నా. అప్పుడు అత్త నీకు నిద్ర వస్తుందా? నాకు రావడం లేదు అంది. ఏదైనా మాట్లాడు అంది. నేను ఏం మాట్లాడాలి అన్నాను. మొన్న నాది చూసావుగా ఎలా అనిపించింది అని అడిగింది. చాలా బాగున్నాయి అత్త అని చెప్పాను. కానీ బ్లౌజ్ ఉండే కదా క్లియర్ కనిపించలేదు అన్నాను. నేను వాటిని మళ్ళీ చూడాలని ఉంది అని కైపుగా అడిగింది. నేను కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా అన్నాను, నేను చూపిస్తా కానీ ఒక షరతు, నువ్వు కూడా చూయించాలి అని అడిగింది. సరే అత్త, నీకు చూపిస్తా అని అన్నాను. వెంటనే అత్త తీసి నాకు చూపించింది. అది ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పలేనంత. వెంటనే చూపియంగానే నాలోని కోరికలు మొదలయ్యాయి. అలాగే నేను కూడా తీసి అత్తకి చూపించాను. అలా చూసుకున్నాక కలవాలనే కోరికలు చాలా వచ్చాయి. దాంతో నాకు బ్లడ్ వేడెక్కింది. కానీ నాకు అదే ఫస్ట్ టైం అత్త అన్నాను. కంగారు పడకు, ఎలాగైనా చేద్దాము అంది అత్త. ముందు నన్ను
హత్తుకో అని చెప్పింది. ఇలా చూస్తుంటే నిన్ను నా కౌగిట్లో నలిపేయాలని ఉందే అని అన్నాను. ఎందుకు చూస్తున్నావురా రాజా అంది. అత్త తొడలు చాలా అందంగా ఉన్నాయి. నా మాటలకు అత్త కోరికలు ఎక్కువై నా తలని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంది. అలా నేను అత్త ఆ పని కానించాము. అప్పట్నుండి అత్త ఆ పనికి బానిసయింది. మామయ్య లేనప్పుడు నన్ను కాలేజీకి వెళ్ళనిచ్చేది కాదు. మేము ఇద్దరం ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళము. ఒకరోజు కజిన్ సిస్టర్ సాహిత్య వచ్చింది. తన ఏజ్ 26 ఉంటుంది. తనకు 6 నెలల క్రితం పెళ్ళి అయింది. వాళ్ళ ఆయన లండన్లో డాక్టర్గా చేస్తున్నాడు. తను మాత్రం ఇక్కడే ఉంది. తాను ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు అత్తని కలిసే అవకాశం లేదు. ఒకరోజు మధ్యాహ్నం సాహిత్య అక్క పడుకున్నప్పుడు అత్త నన్ను కిచెన్లోకి పిలిచి నేను వెళ్ళగానే నా రాజాని పట్టుకొని ఉంది. నేను అక్క లేస్తుందేమో అన్నాను. అది మంచి నిద్రలో ఉందిరా, ఇప్పుడే లేవదు. మనం ఇవాళ చేసుకుందాం అని చెప్పింది. అలా ఆ రకంగా కిచెన్లోనే మేము కలిసాము. ఆ పని కూడా కిచెన్లోనే తను లేసే వరకు ఆ పని కానించాము. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.